54వ జాతీయ భద్రతా వారోత్సవాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనకాపల్లిలో ఘనంగా ప్రారంభించారు. కార్మికులతో పాటు సామాన్య ప్రజలకు సైతం భద్రత పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి అన్నారు. అనకాపల్లి జిల్లాలో 884 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 205 ప్రమాదకరమైన పరిశ్రమలుగా గుర్తించామన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో 128,000 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు చెప్పారు. 4 నుంచి 5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్టు పేర్కొన్నారు. అనకాపల్లి పారిశ్రామిక కేంద్రంగా ఉండటంతో పాటు ప్రమాదాలకు కూడా కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బాన్ వాట్ అనేది లేదు. ఎవరన్నా ఈ అగ్నిగా ఎఫెక్ట్ అయితే మరి వాడికి వైద్యం చేయడానికి బాన్ లేదని చదువు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించగా బాన్ వాట్ వెంటనే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాన్ అంబులెన్స్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఎలమెంచల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఆమోదించడం శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 6 హాస్పిటల్ సిఎస్ఐ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఆమోదం తెలపడమే కాకుండా సైట్లు కూడా అలాట్ చేయడం సదరు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లందరూ కూడా సైట్లు కూడా అలాట్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్గా ఆమోదించడం, మరి దానికి సరిపడగా పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా నిర్లక్ష్యం అనేది ఈ ఎన్డీఏ కూటమిలో ఈ కార్మిక శాఖలో కార్మికుల ఆరోగ్యం పట్ల కానీ భద్రత పట్ల కానీ నెగ్లిజెన్స్ అనేది ఉండదు. అలాగే అక్కడ నెగ్లిజెన్స్ గత రాజమండ్రిలో ఈఎస్ఐ హాస్పిటల్లో నవంబర్ 10న కార్మికులు ధర్నా చేసినప్పటికీ ఆ నెగ్లిజెన్స్ అక్కడ ఉందనే అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్తాం. మరి అక్కడ నెగ్లిజెన్స్ కనపడటం వల్ల 5 డాక్టర్లు సిబ్బంది కూడా సస్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా అశ్రద్ధ వహించాం. కార్మికుడు ఖచ్చితంగా ఏదైతే సేఫ్టీ ఫుడ్ ఉందో అది వాడవలసిందే. దానికోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం చిన్నపిల్లలకి కొన్ని ఎస్ఐ కాంపిటీషన్స్ లాంటివి పెట్టడం. అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బాన్ వాట్ అనేది లేదు. ఎవరన్నా ఈ అగ్నిగా ఎఫెక్ట్ అయితే మరి వాడికి వైద్యం చేయడానికి బాన్ వాట్ లేదని చదువు గౌరవనీయులు